ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. దోర్నాల సెంటర్ నుంచి సెవెన్ హిల్స్ వరకు ఉన్న ప్రధాన రహదారిపై పార్కింగ్ సదుపాయాలు లేని ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కమల లక్కీ షాపింగ్ మాల్స్ వద్ద వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతుంది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ల వల్ల సాధారణ వాహనాలే కాదు, అత్యవసర సేవలైన అంబులెన్స్లు కూడా ఆలస్యమవుతున్నాయి. షాపింగ్ మాల్స్ కు తప్పనిసరిగా పార్కింగ్ సదుపాయాలు కల్పించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని యాజమాన్యాలు పట్టించుకోకపోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దమ్మపేట మండలం అచ్యుతాపురం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పుష్ప సినిమా తరహాలో టన్నుల కొద్దీ గంజాయి తరలింపును పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక కంటైనర్ వాహనంలో రహస్య అరలు ఏర్పాటు చేసి ఒడిశా నుంచి చెన్నైకి తరలిస్తున్న 304 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటనలో 152 ప్యాకెట్ల గంజాయితో పాటు ఒక కారును సీజ్ చేసి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రెహమాన్ తెలిపారు. సిఐ నాగరాజు, ఎస్ఐ సాయి కిషోర్లను డీఎస్పీ అభినందించారు. దాని అంత నెంబర్ ఒకటే పెట్టిండు 14 బట్ అది ఎంహెచ్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్, దాని ఏపీ పెట్టి తీసుకొస్తాడు. దాని వెనక ఉన్న ఐచర్ వెహికల్ వస్తుంది. దీన్ని ఆపే చెక్ చేస్తే దీనికి ఏంటంటే ఈ నెంబర్ వెరిఫై చేస్తే నెంబర్ ట్రాలీ కాదు. ఏ నెంబర్ ఫస్ట్ ఎంహెచ్ ఏ 14 దాని ప్లేస్లో ఏపీ పెట్టింది కదా, అది వెరిఫై చేస్తే ట్రేస్ కదా, అది ఎంహెచ్ నెంబర్ రాముందని చెప్పి వెరిఫై చేస్తే దాని వెహికల్ వస్తుంది. దాంట్లో టాటా ఐచర్లో ఈ టాటా ఐచర్ వెహికల్ వచ్చేసి సుమారు 152 పాకెట్లు, ఒక పాకెట్ ఇవ్వబట్టు 2 కేజీలు ఉంటుంది. మొత్తం 1,50 లక్షలు విలువ అందాయి. దాంట్లో ఈ టాటా ఐచర్లో 2 అరలు చేసిందన్నమాట. పొడుగ్గా ఉన్నటువంటి దాన్ని ముందు భాగం ఒక మనిషి కింద చూసి దాని మధ్యలో మన వెల్డింగ్ చేసి ఒక రూమ్ లో తయారు చేసి అది బయట నుంచి చూస్తే ఓపెన్ లెక్క కనపడుతుంది.